ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఓం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి చరణార విందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ సత్యం శివం సుందరం గ్రంథపఠనమునకు నాకు రెండవసారి పఠించుటకు అనుగ్రహించిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి సతీమణి ఎం వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాది అభివందనములు తెలుపుకుంటూ, మన ఏఎస్పి సాయి కుటుంబ సభ్యులైన అందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక వందనములు. సాయిరాం. సత్యం శివం సుందరం గ్రంథపఠనము, అధ్యాయము 12, అంశము మరొక అద్భుతము. అందులో కొత్త పుస్తకం అండి, 203వ పేజీ, 2వ పేర. మరునాడు మేమందరము 2 కార్లలో గోవా బయలుదేరినాము. కార్లు ఏ ఇబ్బంది పెట్టలేదు. రాత్రి 2 గంటలకు ధార్వాడ్లోని కర్ణాటక యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు అడికే గారి భవనము చేరినాము. అక్కడ షామియానాలో కూర్చుని ఆ సమయమున 500 మంది భజన చేయుచున్నారు. వారికి బాబా ఆగమనం గురించి ముందుగా తెలిసినది. భోజనానంతరము బాబా వారి మధ్య కూర్చొని వారికి ఆనందమును చేకూర్చిరి. ఆ విశ్వవిద్యాలయ అధికారులంతా పసిబిడ్డల వలె ముఖములు పెట్టి బాబాను చూచుచున్న దృశ్యము నా హృదయ వీణను మీటినది. 1 గంట సేపు బాబా వారందరికీ పురాణములలోని ఉపాఖ్యానములను, నీతి కథలను చెప్పిరి. భగవంతుడెప్పుడు భక్తుల పిలుపుకు సిద్ధముగా ఉంటాడు. మీరు భగవంతుని అనుగ్రహమును కోరెదరు. దుఃఖితులకు మీరు సహాయము చేయకున్నా మీకు అనుగ్రహము ఎట్లు లభించును? సూర్యకాంతి వలె భగవంతుడు భక్తుల వాకిట నిలబడి సందు దొరికితే లోన ప్రవేశించి చీకటి ఉన్న చోట వెలుగును, చలి ఉన్న చోట వేడిమిని కలిగింపవలెనని వేచి ఉండును. మీరు కూడా అదే విధముగా తోటి వారికి సేవ చేయగలిగిన సేవ చేయుటకు సంసిద్ధముగా నుండవలెను. ఇతరులకు మీ ఆనందోత్సాహములను పంచు ప్రయత్నము చేయవలెను అని వారికి పలు తరంగుల ప్రబోధించి, అంత్యమున బాబా నగర సంకీర్తన ద్వారా భగవంతుని వైభవమును చాటుచు ప్రజలను నిద్ర లేపండి అని ఉపదేశించిరి. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో బాబా మరొక గంట ప్రసంగించిరి. మధ్య మధ్య గది అంతా గొల్లుమని నవ్వులతో ప్రతిధ్వనించుచున్నది. హాస్యముతో, ఉత్సాహముతో అనుక్షణము ఉరుతలూగించే దేవుడితడు. ఒక్క క్షణము కూడా మందకొడిగా గడపనివ్వడు. జీసస్ క్రీస్తు కూడా ఇలాగే ఉండేవాడేమో. విసుగు, విరామం లేని ఉత్సాహము, సున్నితమైన హాస్యము, ఉత్తేజపరచే ప్రబోధలు, నాకు అర్థము కాని భారతీయ భాషలో మాట్లాడినప్పటికీ, మాట్లాడే విషయము నాకు తెలియనప్పటికీ ఆ దివ్యశక్తి ప్రభావం అజ్ఞాతంగా నాకు వెలుగు ప్రసాదిస్తూనే ఉన్నది అంటుంది జూన్ ష్యూలర్. నేను NDH నాథన్ గారు బాబా కూర్చున్న కారులో ఉన్నాము. మార్గమంతా రాళ్లతో గతుకులుగా ఉన్నది. కారు కుదుపుచుండగా బాబా డ్రైవర్ని మందలించిరి.
ఈ కుదుపులతో నా కడుపు ఎంత నొప్పిగా ఉన్నదో తెలుసా అని. ఇంతకన్నా అధ్వాన్నముగా ఉన్న రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా బాబా కుదుపును లెక్క చెయ్యరు. ఇప్పుడు ఎందుకిలా మందలించేరో నాకు అర్థం కాలేదు. మేము గోవా పొలిమేర చేరినప్పటికీ చీకటి పడినది. గోవా గవర్నర్ శ్రీ నకుల్ సేన్ ఐసిఎస్ అక్కడికి వచ్చి బాబాకు స్వాగతమిచ్చి మమ్ము విశ్రాంతి భవనమునకు తీసుకొని వెళ్ళిరి. అక్కడ మేమందరము కాఫీ త్రాగి తిరిగి బయలుదేరితిమి. బాబా గవర్నర్ గారి కారులో కూర్చొని ఉండిరి. వంకర టింకరగా ఉన్న మార్గముల గుండా తీసుకొచ్చి పాంజిమ్ నగరములోని కాబోరాజ్ నివాస్ భవనమునకు చేర్చిరి. ఈ భవనము పోర్చుగీసు వారిది. కొన్ని శతాబ్దములుగా గవర్నర్ జనరల్ యొక్క నివాస భవనము. అప్పటికి రాత్రి 9:15 అయింది. ఉదయం నుండి ఆ రోజు 385 మైళ్ళు ప్రయాణము చేసినాము. మేడమెట్లెక్కి తమ విశ్రాంతి గదిలోకి వెళ్ళుచుండగా బాబా ఎట్టి అలసట లేకుండా వికసిత పుష్పము వలె ఉండిరి. త్వరలోనే బాబా మా అందరితో కలిసి భోజనము చేయుటకు వచ్చిరి. అక్కడ పోర్చుగీసు వారు తెచ్చి ఉంచిన అందమైన పింగాణి పాత్రలను బాబా పరిశీలించుచుండిరి. శ్రీమతి సేన్ తరచూ ధైర్యము చేసి హెచ్చరించినప్పటికీ బాబా ఏమాత్రము భుజించలేదు. అనంతరము వెళ్ళండి వెళ్ళండి, చాలా అలసిపోయారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అనుచు మమ్ము పదే పదే బాబా హెచ్చరించుచుండిరి. శ్రీమతి సేన్తో మరునాడు ఉదయము 8 గంటలకు కాఫీ కావాలనని చెప్పిరి. ప్రశాంతి నిలయమున రోజు ఉదయము 6 గంటలకే కాఫీ తీసుకుందురని ఆమెకు తెలుసును. అందుకు ఆమె తటపటాయించుచుండగా ఉదయము 8 గంటలకు కాఫీ పంపవలసినదని మరలా చెప్పి బాబా మెట్లెక్కి తమ విశ్రాంతి గదికి వెళ్ళిరి. వారి గదిలో బాబా ఒక్కరే ఉన్నారు. వారు పిలిచిన పలుకుటకు దగ్గరలో ఉండేటందుకు నకుల్ సేన్ గారు కోరగా అవసరము లేదని వారి గదికి వారిని పంపివేసిరి. బెంగుళూరు నుండి వచ్చిన మేమందరము క్రింది గదులలో పడుకొంటిమి. ఆ రాత్రి ఏమి జరిగినది డాక్టర్ భగవతం గారికి 5 రోజుల తరువాత బాబా వ్రాసిన ఉత్తరములో ఉన్నది. 7వ తేదీ రాత్రి నేను పరుపు మీద కూడా పండుకోలేకపోతిని, కూర్చోలేకపోయినాను. ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు తిరగలేకపోయాను. ఎవరికి ఎట్టి ఆందోళన కలుగజేయుటకు ఇష్టం లేక ఎవరినీ పిలువలేదు. అంతా సవ్యముగా ఉంటుందని అట్లే ఉండిపోతిని. మరునాటి ఉదయము సేన్ దంపతులు వాస్తవ పరిస్థితిని గ్రహించినప్పుడు బాబా రాత్రి భోజనం ఎందుకు చెయ్యనిది, ఉదయము కాఫీ ఆలస్యముగా ఎందుకు తెమ్మన్నది, రాత్రి పండుకొనమని అందరినీ ఎందుకు తొందర పెట్టినది అని అర్థము చేసుకొనిరి. ధార్వాడ్ నుండి నిర్విరామముగా ప్రయాణము చేసి తొందరగా ఇక్కడ వచ్చుటకు కారణము, డ్రైవర్ను మందలించుటకు కారణము మాకు బోధపడినది. ప్రయాణమైనది మొదలు బాబా దేహమునందు అస్వస్థత ప్రారంభించినది. బాబాకు అనారోగ్యము కలిగినందులకు కాబోరాజ్ నివాస్ దురదృష్టవంతమైన భవనం అనుకున్నది శ్రీమతి సేన్. వెంటనే బాబా, ఈ భవనము చాలా మంచిది, ఇక్కడ విడిచిపెట్టుటకే నా వ్యాధి ఇంత దూరమును తీసుకుని వచ్చాను అన్నారు. ఆమె నిర్ఘాంతపోయినది.
6వ తేదీ ఉదయమున బాబాకు తీవ్ర రూపము దాల్చినది. గోవా మెడికల్ కాలేజీలోనూ నగరములోనూ ఉన్న ప్రఖ్యాత వైద్యులను గవర్నరు పిలిపించెను. వారు బాబా మంచము చుట్టూ చేరి ఉద్రిక్తమగుచున్న జ్వరము, కడుపు నొప్పిని గురించి రకరకములుగా వ్యాఖ్యానించుచుండిరి. ఎట్టి నిర్ణయము చేయజాలకుండిరి. బాబాకిది వినోదముగా ఉండెను. చారిత్రాత్మక ఖ్యాతితోనూ ఆధ్యాత్మిక శక్తితోనూ అలరారుచున్న గోవాయందలి ప్రాచీన చర్చిని చూసి రమ్మని బాబా అమెరికా వనితలను సిటీకి పంపిరి. సేన్ దంపతులు పరిస్థితుల ఈ పరిణామానికి దిగులు పడజొచ్చిరి. కాబో మందిరంలో భోజన పలహారములు విషాదకర వ్యవహారములుగా యాంత్రికముగా కొనసాగుచుండెను. ప్రతివారు బాబా ఎందుకు రాలేదని ఆశ్చర్యపడసాగిరి. కొందరికి తెలిసినప్పటికీ వారేమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమందికి మాత్రమే బాబా దేహ పరిస్థితి తెలుసును. తెలియని వారు బాబా దర్శనము కొరకు ప్రశాంతి నిలయములో వలె అనుక్షణము ఎదురు చూచుచుండిరి. బాబా ఆగమనము తెలిసిన వేలాది గోవా ప్రజలు కాబో నివాస్ ఎదుటనున్న బహిరంగ స్థలములో వారి దర్శనము ఇచ్చుటకు బయటకు వచ్చినప్పుడు తాము కూడా దర్శనము చేసుకొనవచ్చునని జూన్ ష్యూలర్, ఇంద్రాదేవి మొదలైన అమెరికన్ వనితలు క్రొత్త దుస్తులతో ముస్తాబై సిద్ధముగా సింహద్వారము వద్ద వేచియుండిరి. జూన్ ష్యూలర్ ఆ సమయములో తనలో కలిగిన ఆలోచనలను ఈ విధముగా వ్రాసినది. నా ఆలోచన మొట్టమొదటిసారిగా నా మిత్రురాలు బాబాను గురించి చెప్పిన సంగతిపై మరలినది. నాకు జీసస్ అంటే విశ్వాసమున్నది. జీసస్నే నే కొలుస్తాను. బాబాను ఎట్లు పూజించగలను? అతనితో నాకేమి పని? నీవు వర్ణించినంతటి మహాత్ముడే అయిన ఎడల బాబా తప్పక నా భావముతో ఏకీభవించును అని అన్నానామెతో. మొదటిసారి నేను బాబాను కలుసుకున్నప్పుడు వారు జీసస్ గురించి చెప్పిన మాటలు వినిచుండగా నాకు కలిగిన ఆనందాశ్చర్యములు గుర్తుకు వచ్చినవి. నా సంశయములు తీరినవి. జీసస్ బాబా ఒక్కరే అన్న దృఢమైన విశ్వాసము కలిగింది. ఇలా ఆలోచించుకుంటూ బాబా గదివైపు చూచుచుంటిని. తలుపులు తెరుచుకున్నవి. బాబా దర్శనము కొరకు నిరీక్షించుటలో గడియారము టిక్కు టిక్కుమనుచున్నట్లు క్షణక్షణము హృదయము స్పందించుచున్నది. కస్తూరి గారి ఒక్కరే బయటకు వచ్చారు. బాబా రాలేదు. పశ్చిమాంబుధిలో గ్రుంకు సూర్యబింబము వలె అందరి శిరములు వ్రాలిపోయినవి. అంతమంది కాచుకొని ఉండగా వారందరినీ నిరుత్సాహపరచుటకు ఇష్టపడక బాబా లేచి దుస్తులు మార్చుకొనుటకు ఉద్యమించిరి. మేడకు లిఫ్ట్ కూడా లేదు. 28 మెట్లు దిగి వెళ్ళవలెను. డాక్టర్లు మంచము దిగుటకు వీలు లేదని, ప్రమాదమని చెప్పిరి. సేన్ దంపతులు తదితరులు అశ్రునయనములతో ప్రార్థించి ఆ ప్రయత్నం నుండి బాబాను విరమింపచేసిరి. ఎల్లుండి బహిరంగ సభలో ఉపన్యసించెదరని వారందరికీ చెప్పి పంపివేయమని నన్ను బాబా ఆదేశించిరి. బాబా ఒక భక్తుని వ్యాధిని స్వీకరించిరనియు అనేక పర్యాయములిట్లు చేసిరనియు ఎల్లుండి బాబా ఉపన్యసించెదరని వారి యందు ముందు ప్రకటించి తిని నా ప్రకటన వారందరూ ప్రశంసా విస్మయములతో విన్నారు. అక్కడ సమావేశమైన వారిలో చాలా మంది బాబాను గురించి
వ్యాప్తిలో ఉన్న కథలు, లీలలు విన్నారు. అయితే ఇతరుల వ్యాధులను వారు స్వీకరించుట అనున్నది వారికి అనూహ్యము. అది సాధ్యమా? వారే విధముగా భరించెదరు? ఏ విధముగా వ్యాధిని విసర్జించెదరు? ఇది వరలో ఇట్లు చేసిరాయను సందేహములతో కుతూహలముగా ఆశ్చర్యముగా అడిగిన ప్రశ్నలకు అట్టి దృష్టాంతములను ముఖ్యముగా కొద్ది సంవత్సరముల క్రితము చరిత్ర చరిత్రాత్మకమైన గురు పూర్ణిమ నాటి సంఘటనను వర్ణించి బాబా 8 రోజులు తీవ్రమైన పక్షవాతము, గుండె జబ్బు స్వీకరించిన విధానమును వివరించి తిని, భక్తులు నిర్మల చిత్తముతో ప్రార్థించిన ఎడల పరిత్రాణాయ సాధూనాం అను వాగ్దానమును ఎట్లు ఈ అవతారమున చెల్లించుకొనునో వారికి చెప్పి తిని. ఆ రాత్రి 8 గంటలకు వైద్యులు జ్వర తీవ్రత, పొత్తి కడుపు వాపు, వాంతులు తదితర వ్యాధి లక్షణమును పరీక్షించి ఎక్యూట్ ఎపెండిసైటిస్ అని నిర్ధారణ చేసిరి. విపరీతమైన నొప్పి కలుగు చేయుచున్నదనియో, మత్తు మందును గాని శస్త్రచికిత్సకు గాని బాబా విముఖులుగా ఉన్నట్లు, పరిస్థితి ఆందోళనకరమైనదనియో వైద్య బృందము ప్రకటించిరి. ఈ వార్త అన్ని పట్టణములకు పత్రికల ద్వారా వ్యాపించినది. వ్యాధిని ఉపసంహరించుకోమని, ఆ వ్యాధిని తామే స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నామని, ఇందరిని బాధ పెట్టే వ్యాధిని వెంటనే నివారించుకొని అందరికీ ఉపశమనము కలిగించవలెనని ఆవేదనతో భక్తుల వద్ద నుండి అసంఖ్యాకములుగా టెలిగ్రాములు, టెలిఫోన్లు వచ్చినవి. బాబా సమాధానం ఒకటే: నేను దీనిని ప్రేమతో తీసుకున్నాను. ప్రేమకు నొప్పి తెలియదు. శ్రీమతి నకుల్ సేన్ సలహా మీద ఆమెతో మేమందరము బాబా వద్దకు చేరి వారొక్కరే ఈ బాధను అనుభవించకుండా మా అందరికీ పంచిపెట్టమని, అప్పుడు ఏ ఒక్కరూ అమితముగా పడ అవసరముండదని ప్రార్థించితిమి. మందస్మిత వదనముతో నాకెట్టి నొప్పి లేదు, ఉన్న బాధను ప్రసాదముగా పంచిపెట్టుట నాకు అలవాటు లేదు అన్నారు అని రాసినది జూన్. ఇంద్రాదేవి వద్ద ఒక వెండి విభూతి భరిణ ఉన్నది. అది ఎప్పుడు అక్షయమవుతుందని వ్యాధి బాధ పీడితులకు దానిని వినియోగించమని ఆమెకు ఇదివరలో ఇచ్చిరి. ఆ విభూతిని ఆమె బాబా కొరకే వినియోగించ చూచినది. బాబా చిరునవ్వుతో ఇతరుల కొరకు ఉపయోగించమని ఇచ్చిన విభూతి కాదు నేను కోరినది, మీ అందరి ప్రేమ మాత్రమే అన్నారు. 9వ తేదీ ఉదయమున పరిస్థితి మరింత దిగజారిపోయింది. విపరీతమైన జ్వరము, వాంతులతో పాటు ఎక్కిళ్ళు వచ్చినప్పుడల్లా అపెండిక్స్ ఉన్న భాగమున కండరములన్నీయు బిగియుచుండుట చేత బాధ విపరీతమగుచున్నది. ముక్కులో గుండా గొట్టమును పంపి కడుపులో ఉన్న విషవాయువును వెలికి తీయవలెననియు, వెంటనే వాచిన చోట రంధ్రము చేసి చీమును బయటకు తీయవలెననియు, లేని ఎడల అపెండిక్స్ పగిలి చీము నెత్తురులో కలియుటయు, తద్వారా ప్రాణహాని తథ్యమని వైద్యులు చెప్పిరి. బాబా కండ్లు బుగ్గలు లోతుకు పోయి చాలా బలహీనముగా ఉన్నారు. దానికి సాయము ఎక్కిళ్ళు, వాంతులు. వారే పరిస్థితిలో ప్రక్క నుండి లేవకూడదని వైద్యులు చెప్పిరి. వారెట్టి చికిత్సకును ఒప్పుకొనలేదు. చేయనది లేక డాక్టర్లు ఒక్కొక్కరే వచ్చిన దారిని తిరిగి వెళ్ళుచుండిరి. మేమందరము బాబా వద్దకు వెళ్ళి వైద్యుల సలహాను పాటించమని ప్రార్థించితిమి.
డాక్టర్లకేమీ తెలియను, వారేమి నిర్ణయించగలరు అనుచు ప్రక్క మీద నుండి లేచి ప్రక్క గదిలోకి విచారముగా గుమిగూడి ఉన్న భక్తుల వద్దకు వచ్చి కొన్ని నిమిషములు నిలబడి వారికి ధైర్యము చెప్పి వెళ్ళి పడుకొనిరి. ఈ కదలిక మరింత ఆందోళన కలుగజేసింది. కాబో నివాస్లోని నిలువెత్తుయున్న బాబా వర్ణ చిత్రముతో లోని పొత్తి కడుపు కుడి భాగమున ఇంద్రాదేవి తన భరిణలోని విభూతి తీసి ప్రార్థిస్తూ రుద్దుతుంది. శ్రీమతి సేన్ ఆందోళన ఆశ్చర్యముల మధ్య ఊగిసలాడుతూ అటూ ఇటూ తిరుగుతోంది. తాము స్వీకరించిన ఈ వ్యాధిని తమ సంకల్ప మాత్రమున మాయం చేసి వైద్యులను, గోవా ప్రజలను ఆశ్చర్యచకితులను చేసి తమ లీలను చూపెదరని ఆమె దృఢ విశ్వాసము. ఓ దయామయ, ఇంతటి దారుణమైన బాధ నివారించుట, ఈ రుగ్మతను మీ కాయము నుండి తొలగించండి అని ప్రార్థించెను. ఓ జీసస్, ఈ బాధను బాబా విడిచిపెట్టని ఎడల నీవైనను తీసివేయవలేవా అని ప్రార్థించెను. నా ప్రార్థనకు జవాబు రాదని గ్రహించెను. బాబాయే క్రీస్తు, క్రీస్తే బాబా కదా. మేమందరము ఇంత దిగులుగా ఉన్నా కస్తూరి గారిలో మాత్రము ఏ ఆందోళన కనపడలేదు. ఆయనలో పరిపూర్ణ విశ్వాసము వెళ్ళి విరుస్తున్నది. భక్తుడు కొన్ని వారముల భయంకర యాతనను అనుభవించవలసి ఉన్న ఆ బాధనంతను ప్రోగు చేసి కొన్ని గంటలలోనే బాబా దానిని అనుభవించి భక్తునికి రోగముక్తిని ప్రసాదిస్తారని కస్తూరి గారు మాకు చెప్పసాగిరి. ఇలా మాకు ధైర్యము చెప్పుట కొరకే సిలోన్ ప్రయాణము మాన్పించి గోవాకు తీసుకువచ్చిరేమో అన్న ఆలోచన కొంత మా మనస్సులకు ఊరట కలిగించినది అని జూన్ వ్రాసింది. 10వ తేదీ నాడు బహిరంగ సభ జరుగుతున్న వార్త గోవా అంతా వ్యాపించినది. ప్రజలు తండోపతండాలుగా కాబోరాజ్ నివాస్ ఎదుట ఉన్న బహిరంగ స్థలములో చేరుకున్నారు. అవును పాపం, ఏర్పాటు చేయండి అన్నారు బాబా. బాబా ఆ సభలో ఉపన్యసించదన్న వార్త విని డాక్టర్లు దిగ్భ్రాంతి చెందిరి. అన్న మాట ప్రకారము తప్పక వచ్చి ఉపన్యసించదరని ఆనంద విశ్వాసములతో ప్రజలు ఎదురు చూచుచుండిరి. బాబా అనారోగ్య స్థితిని విని నిరుత్సాహములో మునిగిపోయిన గోవా ప్రజలకి శుభవార్తతో ఆనందము కట్టలు త్రెంచుకొనెను. మధ్యాహ్నము టీ సమయమునకు శ్రీమతి సేన్ హృదయము సంశయాశ్చర్యాందోళనతో ఆందోళనతో నిండిపోయెను. సభాస్థలి చక్కగా అలంకరించబడినది. సాయంత్రము 6 గంటలకు సభయని ప్రకటించగా 3 గంటలకే బహిరంగ స్థలము నుండి నిండిపోయి కిటకిటలాడుచున్నది. ఎత్తైన వేదిక నుంచి కాబో నివాస్ వరకు 200 అడుగుల పొడుగున బాబా నడుచుటకు పూలబాట పరిచిరి. బయట ఆనంద కోలాహలము. కాబో నివాస్లో నిశ్శబ్దము, సంశయము, క్షణక్షణము పెరుగుచున్న కంగారు. సాయంత్రము 4 గంటలకు చీఫ్ సర్జన్ డాక్టర్ వర్మ గారు 200 అడుగుల పొడవున్న పూలబాటను చూచి ఆవేశముతో పరుగున వచ్చి ఆ ఏర్పాట్లను తీవ్రముగా ఖండించిరి. బాబా నడుచుటయు అంత ఎత్తున ఉన్న వేదిక ఎక్కుట అసంభవమనియు, వేదిక ఎత్తున లేకుండా నేల మీదనే ఆసనము వేసి భవనమునకు దగ్గరగా సభాస్థలిని జరిపించమని, అట్లయినా 200 అడుగులు 40 అడుగులకు తగ్గి బాబాను తీసుకువెళ్ళుటకు వీలుండునని సలహా ఇచ్చెను. సలహాలకు సంప్రదింపులకు సమయం కాదు.
ఎవ్వరూ సుముఖముగా లేరు. బాబా ఏమి చెప్పుదురో ఏమి చేయుదురో ఎవరికీ తెలియని ఆ స్థితిలో ఏమి జరుగనున్నదో అదే జరుగనన్న ధోరణిలో ఏర్పాట్లు అలంకరణ యథాతథముగా యాంత్రికముగా కొనసాగుచుండెను. ఆ సమయమున బాబా దేహస్థితి ఎట్లున్నదో బాబా మాటలలోనే వివరించెదను. డాక్టర్లు పరీక్ష చేసి అపెండిక్స్ బ్రద్దలైనదని, వెంటనే ఆపరేషన్ చేసి తీరవలనని, చీము రక్తములు చీము రక్తములో చేరినదని, ఆపరేషన్ చేయని ఎడల ప్రాణము దక్కుట అసంభవమని, ఈ పరిస్థితిని విశదపరచుట తమ బాధ్యత అని ఏకగ్రీవముగా ప్రకటించిరి. సాయంత్రము 5 గంటలకు ఇద్దరి సహాయముతో స్నానముల గది చేరిరి. 20 నిమిషముల తరువాత బయటకు వచ్చిరి. గడ్డము గీసుకొని స్నానము చేసి క్రొత్త దుస్తులను ధరించి వికసించిన గులాబీ వలె సమ్మోహన రూపముతో చిరునవ్వుతో ప్రత్యక్షమైరి. ఆ సమయమున తిరిగి వైద్యులు పరీక్షించి దిగ్భ్రాంతి చెందిరి. ఎట్టి వ్యాధి లక్షణములు లేవు. పొత్తి కడుపు ఉపరితలముపై అపెండిక్స్ ఉన్న భాగమున వాచి గడ్డ కట్టిన కండరములు మృదువై మెత్తగా మామూలుగా ఉండెను. ఆనాటి ఆనందోత్సవము జూన్ షూలర్ ఈ విధముగా వర్ణించెను. భజన ప్రారంభమైనది. ఏదో శుభము జరుగనున్నదని నా మనస్సు ఉరకలు వేయుచున్నది. ఆ స్థలమంతా బాబా యందలి ప్రేమతో నిండిపోయినది. ఏ సహాయము లేకుండా రాజాధిరాజు వలె బాబా నడిచి వచ్చుచున్నారు. వారి అడుగులు ఎప్పటి వలె దృఢముగా మనోజ్ఞముగా పడుచున్నవి. లోగడ నేను చూచినప్పుడున్న లోతుకుపోయిన కళ్ళు లోపలికి పోయిన బుగ్గలు కావు. నిండు బుగ్గలతో నమ్మశక్యము కాని తేజస్సుతో నడిచి వచ్చుచుండగా అందరి మోములలోనూ ఆనంద తరంగములు ఉప్పొంగెను. మా కనుల వెంట ఆనంద బాష్పములు జలజల రాలెను. దారిలో వ్యాధిగ్రస్తురాలైన బిడ్డని ఎత్తుకొని గోడవారగా నిలబడి ఉన్న ఒక స్త్రీ వద్దకు వెళ్ళి హస్తచాలనమున విభూతిని సృష్టించి ప్రసాదించిరి. వేదిక నెక్కి సింహాసనమును అలంకరించిరి. ఒక పరి కరుణాద్ర నయనములతో అంతటా కలయజూసిరి. శ్రీమతి రాజగోపాలన్ నా చెవిలో చూడు, ఆ కన్నులు మామూలు కన్నా అందముగా ఆనంద తరంగములతో తొణికిసలాడుచున్నవి. ఈ అనుభవము నిజముగా దైవ సాక్షాత్కారము, సందేహము లేదు అని అన్నది. బాబా వేదిక అలంకరించగానే ఆనందోద్రేకముతో గవర్నర్ నకుల్ సేన్, చూడండి ఎంత ఠీవిగా బాబా సింహాసనమును అలంకరించినారో అన్నారు. తన ఉపన్యాసములో శ్రీ సేన్ వైద్యులందరూ అత్యంత ఆందోళన ప్రకటించిరి. భగవాన్ నాతో చెప్పిన మాటలతో వారు ఏకీభవించరైరి. గోవా ప్రజలకు తన లీలను ఒకదాని దర్శించు అవకాశం ఇచ్చుచున్నారని, ఆ వ్యాధినంత వేగముగా తీసుకొనిరో అంత వేగముగా భగవాన్ దానిని విడిచిపెట్టగలరని ఏదో అజ్ఞాతవాణి నాలో పలుకుచునే ఉన్నది అని పేర్కొనెను. జీసస్ సిలువ వేయబడుటకు ఎందుకు అంగీకరించిరి అని నేను బాబాను ఒకనాడు ప్రశ్నించగా, మహాత్ములు తమ ఆధ్యాత్మిక శక్తిని తమ కొరకు ఉపయోగించరు అని బాబా సమాధానమిచ్చిరి అని జూన్ వ్రాసియుండెను. సాయిరామ్. నాకు ఈ గ్రంథపఠనమునకు అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ సార్ గారికి, ఇంతసేపు వినే ఓపికతో విన్నందుకు మన సాయి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ
ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసిం మహేంద్ర నీలచ్చితి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. సత్యం శివం సుందరం అనే గ్రంథరాజమును మరి ఒకసారి స్వాధ్యాయం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. గోవా పర్యటన ముగిసిన కొన్ని దినముల తర్వాత బొంబాయిలో బాబా తమ ఉపన్యాసమును ఈ మధ్య గోవాలో ఉన్నప్పుడు ఈ శరీరము తీవ్రమైన వ్యాధికి గురి అయ్యను. చాలా మంది భక్తులు వ్యధ చెందినారు. ఏ వ్యాధి కూడా ఈ శరీరము ఏమీ చేయలేవు. ఏ వ్యాధి కూడా ఈ శరీరమును ఏమీ చేయలేవు. కొన్ని సమయములందు ఏ వ్యాధి అయినను వచ్చినట్లయినా నమ్మండి, అది ఇతరులదే కాని నాది కాదు. నా సంకల్పముననే వచ్చును, నా సంకల్పమునే పోవును. దానితో నాకెట్టి సంబంధము లేదు, దాని వలన నాకేమీ కాదు అని వివరించింది. ఆనాటి బహిరంగ సభలో శ్రీ నకుల్ సేన్ బాబా తన భక్తుల హృదయాంతరాళములతో నివసించెదరు. భక్తుల కొరకు బాబా చేయనిదంటూ లేదు. ఇదే రూపములో ఒకే సమయమున అనేక చోట్ల ప్రత్యక్షమై ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనుట లేదా రానున్న ఆపదల నుండి రక్షించుట వారి స్వభావము. వారి సంకల్పము ద్వారా తన భక్తుల రోగములను తన మీదకు రప్పించుకుని వారి కొరకు తాము ఆ బాధను అనుభవించెదరు. స్వామికి ఏ రోగమైనా వచ్చింది అంటే స్వామికి వచ్చినట్టు కాదు. స్వామి ఎవరిదైనా తీసుకొని ఆయన సంకల్పం ద్వారానే ఏదైనా జరుగుతుంది. ఆయన సంకల్పం లేకపోతే ఏమీ జరగదు అని చెప్పి స్వామి ఆ రోగాలను నేను అనుభవిస్తాను, అంతేకాని నాకు ఏమీ అవ్వదు, మీరేమీ ఆందోళన చెందొద్దు అని స్వామి తెలియజేస్తున్నారు. అటువంటి సందర్భముల్లో ఆ వ్యాధిని బాబా తీసుకొనకపోయినా దానిని భరించలేక ఆ భక్తులు మరణించి ఉండేవారు. స్వామి తీసుకోకపోతే ఆ రోగాన్ని ఆ భక్తులు మరణిస్తారు అని చెప్తున్నారు. సాయిరామ్. నిర్మల్ గారు మ్యూట్ చేయరు. సాయిరామ్ అండి. ప్రస్తుతము ఈ గోవా పర్యటన సందర్భముగా బాబా యొక్క మహాద్భుత లీలను చూచినాము. ఈ లీల గోవా నగరమందలి వైద్య నిపుణులను సైతము దిగ్భ్రాంతులను చేసింది. భగవాన్ బాబా వారి శక్తికి అతీతమైనదేదీ లేదని, వారు భక్తుల ఎడల చూపు అపార కరుణను రుజువు చేసినారు. బాబా లీలలు అద్భుతములు, రోమాంచకారిణులు, అత్యంత మధురములు, మంగళమయములు, మనోహరమయములు, మనస్సు సత్యం శివం సుందరం వైపు మరలించు ఆనందప్రదాయకములు అని పలికిరి. వారి ఉపన్యాసములలో గోవా యొక్క పౌరాణిక ప్రాముఖ్యత, పూర్వ వైభవము, రామ కృష్ణ పరశురామ అవతారములకు ఆ నగరముతో కల సన్నిహిత సంబంధము, కాబో రాజ్నివాస్ సమీపమున సముద్రమందు సంగమించు
మాండవి, అఘానసి, అఘనాసి అను పుణ్యనదుల పురాణ గాథలను వివరించి పూర్వావతారములలో ఈ నగరముతోనున్న సంపర్కమును పురస్కరించుకొని ఈ అవతారమును ఇట్టి అనుగ్రహమును ప్రసాదించినట్లు చెప్పిరి. స్వామి గోవాలో ఉపన్యాసంలో రాముల అవతారము, కృష్ణావతారము, పరశురామ అవతారము, అక్కడ ఆ గోవాకు ఉన్న మాండవి నది గురించి, అఘనాసి నది గురించి చాలా చక్కగా అందరికీ తెలియచేశారు. బాబా తమ సహజ మృదు మధుర కంఠస్వరముతో 40 నిమిషములు దివ్యోపన్యాసం ఇచ్చిరి. సభాసదులెల్లరూ సమ్మోహితులై వినిరి. అది ఒక విజయ ఆశీర్వాద కారుణ్యపూర్వక దివ్య సందేశము. అత్యంత ఆశ్చర్యము కలిగించిన ఆ సంఘటనను కూడా అంత్యమున ఇట్లు వివరించి, దైవము లేడని, దైవమన్నది ఒక మూఢ విశ్వాసమని చెప్పువారున్నారు. అట్టి వారి సందేహమును తీర్చి సంస్కరించుటకు భగవంతుడు సహజ వాత్సల్యముతో తన దివ్య వైభవమును వ్యక్తపరుచుండును. తట్టకుండానే తలుపులు తెరుచుకున్నట్లు వారడుగుకుండానే ఇట్టి అనుభవముల ద్వారా వాస్తవమును గ్రహించగలరు. లోపభూయిష్టమైన ఆహారము వలనను, దురభ్యాసము వలనను, తెలివి తక్కువ ప్రేరణ వలనను శరీరములో రోగములు ప్రవేశించును. గడిచిన 2 రోజులలో మీరు చూచిన రోగం అటువంటిది కాదు. నేను నాకుగా నా శరీరంపై రప్పించుకున్నది. ఇందాక నిర్మల్ గారు చెప్పారు స్వామి ఎంత అనారోగ్యంతో ఉన్నారో. దాని గురించి స్వామి చాలా చక్కగా తెలియజేస్తున్నారు. అది మీరు అనుకున్నది కాదు, నేను నా శరీరంపై రప్పించుకున్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. నేను ఆ విధముగా చేయకున్నా ఆ భక్తుడు జీవించి ఉండేది వాడు కాదు. అతడు మంచి ఆరోగ్యంతో జీవించుట నేను అతనిని నియోగించిన పవిత్ర కార్య నిర్వహణకు అవసరము. భక్తి ప్రపత్తులు కలిగిన వారిని ఆదరించి అనుగ్రహించుట అవతారం యొక్క కార్యక్రమములలో ఒకటి. భగవంతుడు ఏదైనా చేశాడు అంటే మనల్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవటానికి స్వామి అందరినీ చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. స్వామి తలపించిన కార్యక్రమాల్లో ఆయన చాలా ముఖ్య పాత్ర ఉంది కాబట్టి ఆయన్ని నేను రక్షించాను అని చెప్పి తెలియజేస్తున్నారు. అపెండిక్స్ బాగా వాచినది, అది వ్రణముగా మారినది. శస్త్రచికిత్స తప్ప గత్యంతరము లేదు. అతడు దానిని తట్టుకొని బ్రతుకలేడని నాకు తెలుసు. అట్టి వారి బాధలను తొలగించి రక్షించుటకే కదా నేను ఈ శరీరముతో వచ్చినది. ఈ శరీరం ఎప్పుడు ఆరోగ్యముగానే ఉండును. రోగము ఈ శరీరమును తాకదు. నేను వచ్చింది భక్తుల్ని రక్షించటానికే కదా. ఆయనకి బాగా పుండు వచ్చింది, అందువల్ల నేను తీసుకున్నాను. ఈ శరీరము వచ్చింది అందుకే కదా అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. విచక్షణతో సహా నాకు తన సర్వస్వము అర్పించిన ఒక భక్తుని నేను రక్షించవలసి వచ్చినది. అతని వ్యాధిని నేను తీసుకొని అనుభవించితిని. ఇంకా ఈ వ్యాధి అతనిలో తిరగబెట్టకుండా చేస్తుంది. ఈ సంఘటనను మీరు లీలా అనుచున్నారు, కానీ ప్రతి కార్యమును ఒక లీలగానే గుర్తించండి. ప్రతి శ్వాస భగవంతుడున్నాడు అనుటకు సాక్ష్యము. ప్రతి సంఘటన ఆ సర్వశక్తి స్వరూపిణి చిద్విలాసము. స్వామి ఎంత చక్కగా తెలియజేసిన ప్రతి కార్యము ఒక లీలగానే భావించండి. ప్రతి సంఘటన గాన సర్వశక్తి స్వరూపం యొక్క చిద్విలాసమే కానీ ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎక్కడ సత్యము, ధర్మము, సౌశీల్యము, జ్ఞానము, సౌందర్యము, సౌహార్ద్రత కనపడునో అక్కడ భగవంతుడున్నాడు. భగవంతుడిచ్చిన కన్నులు మూసుకొని భగవంతుడిచ్చిన శ్వాసతోనే భగవంతుడు లేడని వారికి అద్భుత సంఘటనల ద్వారా దైవోన్ముఖులను చేయవలసి ఉంటుంది. బాబాను భక్తితో కొలిచినట్టి మనకు ఈ అవతార మహత్యము ద్వారా
సత్ఫలితములు పొందిన మానవాళికి డిసెంబర్ 10వ తేదీ ఒక మరపురాని పర్వదినము. బాబా యొక్క దివ్య విభూతి, భక్త రక్షణ, ధర్మ సంస్థాపనోద్యమము గ్రహించే మహత్తర అవకాశము సర్వులకు ప్రాప్తించింది. బాబా తన సహజ శ్రావ్య గాత్రముతో సంకీర్తనము చేసి గోవా ప్రజల హృదయములను భక్తి పారవస్యముతో రంజింపచేసి తమ గదికి తిరిగి వచ్చిరి. గవర్నర్ దంపతులు, డాక్టర్లు మేము బాబా చుట్టూ చేరి గదిలో కూర్చుని ఉండగా డాక్టర్లు వేసిన ఆధ్యాత్మిక అంశములకు సంబంధించిన ప్రశ్నలకు తీరికగా విపులముగా సమాధానములిచ్చి వారి సందేహములు తీర్చిరి. ఆ గోష్ఠిలో సంభాషణ త్రిమూర్తి తత్వమైన దత్తాత్రేయుని వైపు మరలగా హస్తచాలనంతో ఎలిపెంటా గుహలలో ఉన్న దత్తాత్రేయ శిల్పమునకు ప్రతీకమైన చిత్రము హస్తములో ప్రత్యక్షమయ్యను. స్వామి సంభాషణ జరుపుతుండగా దత్తాత్రేయ అవతారం యొక్క మాటలు రావటం వల్ల స్వామి ఆ శిల్పాన్ని ప్రత్యక్షం చేశారు. ఎలిపెంటా గుహల్లో ఉన్న దత్తాత్రేయ శిల్పమునకు ప్రతీకమైన అది ఏ విధంగా ఉందో ఆ విధంగా స్వామి సృష్టించారు. తామే దత్తాత్రేయ స్వరూపం అనున్నట్లు అందలి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తులు బాబా చిత్రములతోనే రచింపబడి ఉన్నవి. స్వామి దత్తాత్రేయ అవతారము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆయనలోనే ఉన్నారు అని చాలా చక్కగా తెలియజేశారు. 11వ తేదీ సమావేశమై డాక్టర్లందరినీ అనుగ్రహించి తిరిగి సంభాషించి వారందరికీ ప్రత్యేకమైన బహుమానములు సృష్టించి ప్రసాదించిరి. నాటి నుండి నేటి వరకు నిత్యము సాయంత్రము కాబో రాస్ నివాస్ మందిరమున నామ సంకీర్తన కార్యక్రమము జరుగుచున్నది. ఇండియన్ ఎయిర్లైన్స్ వారి సమ్మె గోవా ప్రజలకు వరప్రసాదమైనది. నిత్యము ఉదయము సాయంత్రము వేలాది భక్తులు బాబా దర్శన భాగ్యమును పొందుచుండిరి. ఇండియన్ ఎయిర్లైన్స్ వారు సమ్మె చేయటం వల్ల ఆ గోవా ప్రజలందరూ చాలా ఆనందాన్ని వరప్రసాదము అనుకుంటున్నారు స్వామిని నిత్యము దర్శనం చేసుకోవటం వల్ల. 18వ తేదీ సాయంత్రము అసంఖ్యాకులైన జనముతో బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటైంది. అధ్యక్షత వహించిన శ్రీ నకుల్ సేన్ మానవ రూపమున అవతరించిన నిరాకార పరబ్రహ్మమే బాబాయని ఉపన్యాసమున పేర్కొనిది. బాబా తమ దివ్య ఉపన్యాసములలో యోగము, ఉద్యోగము అను అంశములను గూర్చి ప్రసంగించరి. భగవదర్పిత భావముతో చేయు కార్యమే ఉద్యోగమనియు అదియే యోగము యొక్క ఉత్తమ పరిణామమనియు పేర్కొంది. 21వ తేదీన ఇండియన్ ఎయిర్లైన్స్ వారి సమ్మె ఇంకనూ కొనసాగించుటచే ప్రత్యేకముగా ఏర్పాట్లు చేసుకున్న ప్లేన్ లో సపరివారముగా బొంబాయి వెళ్ళిరి. కాంతి పథకము 13వ అధ్యాయం. బాబా ఎపెండిసైటిస్ వృత్తాంతమును చిత్ర విచిత్ర కల్పనలతో వార్తాపత్రికలో వ్యాఖ్యానములు చేసి ప్రచురించినవి. శస్త్రచికిత్స జరిగినట్లు బాబా కోలుకొనుటకు కొన్ని మాసములు పట్టవచ్చునని కొన్ని పత్రికల్లో ప్రచురించబడినది. వివరాలు తెలియని చాలా మంది బొంబాయిలోని భక్తులు సంశయాందోళనకు గురి అయ్యి స్వామి పత్రికల్లో స్వామికి ఆరోగ్యం బాలేదని చాలా రాశారు. అక్కడ బొంబాయిలోని భక్తులు చాలా ఆందోళనకు గురి అయ్యారు. క్రిస్టమస్ దినమున బొంబాయిలో ధర్మక్షేత్రము వద్ద ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో బాబాను దర్శించుటతో భక్తుల భయ సందేహములు మటుమాయమయ్యను. స్వామిని చూసేసరికి వాళ్లకున్న ఆందోళనని తొలగిపోయాయి. నాడు బాబా చేసిన సుదీర్ఘమైన ఉపన్యాసము, తదుపరి సంకీర్తనము వినిన భక్తుల హృదయములు తిరిగి ప్రఫుల్లమైనవి.
జరిగినదంతా గ్రహించి తమ సంశయములకు సిగ్గుపడి ఒక భక్తుని రక్షించుటకు తాము అతని వ్యాధిని స్వీకరించి తిరిగి సంకల్ప మాత్రమున తొలగించుకొను ప్రేమ స్వరూపులైన బాబాను ఏ వ్యాధి మాత్రము ఏమి చేయగలదు అన్న మాటలే ఏ నోట వినను. స్వామిని చూసి స్వామి చెప్పింది విని మనం ఎంత పిచ్చి వాళ్ళము, స్వామి ఆయనకి తీసుకుంటామో ఆయనకే తెలుసు, ఆయనే తగ్గించుకోవటం ఆయనకే తెలుసు కదా. ఇతర వాటి ఎంత బాధపడ్డారు, సిగ్గుపడ్డారు. ఒక కదులుచున్న మేఘము వలె వచ్చినది, పోయినది. ఆ వ్యాధితో నాకెట్టి సంబంధము లేదు. కానీ కొందరు నన్ను అది చేయమని ఇది చేయమని సలహాలిచ్చుటకు సాహసించిరి అన్నారు బాబావారు. ఇతరుల బాధలు పంచుకొనుమను బాబా ప్రబోధమును ఆచరణ రూపంలో చూపించుటకే ఈ సంఘటన కల్పించబడినది. ఆచరణ రూపమునే ధర్మమును ప్రబోధించుట బాబా అభిమతం. క్రీస్తు తన యందు విశ్వాసమున్న వారి కొరకే సిలువ వేయబడెను. అతనికి భయము లేదు, బాధ లేదు, మరణము లేదు. త్యాగము ప్రేమకు పరాకాష్ట. త్యాగమే భగవంతుడు. ఇదే బాబా యొక్క సందేశము. ఈతి బాధలకు మూలమైన భవబంధముల నుండి విముక్తులము చేసి కాంతి పదమును నడిపించి ఆనంద శాంతులను అందించుటకే బాబా అవతరించినది విశ్వాసము సర్వుల హృదయములను ఉత్తేజపరిచెను. బొంబాయిలో ఒక భాగమైన కుర్లాలో బాబాకు స్వాగతమునిచ్చు భాగ్యము ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలైన కమాని సోదరులకు లభించినది. వారి పారిశ్రామిక ఆవరణలో ఒక సభా మండపం అంటే కమ్యూనిటీ హాల్ మండపమునకు ప్రారంభోత్సవము చేయమని బాబాను ప్రార్థించిరి. ఆ విశాల ఆవరణలోనికి ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం పరిమితమైనప్పటికీ లోపల జన సమూహముతో కాలు కదుప వీలు లేనట్లు కిటకిటలాడుచుండెను. అక్కడ చేరిన వారందరూ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు. నిరాడంబరముగా హాలంతా అలంకరించినారు. అక్కడ ఉన్న వారందరికీ వేదిక మీద జరుగుచున్న కార్యకలాపములు, ముఖ్యముగా బాబాను దర్శించుటకు వీలుగా ఉండునట్లు టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేయబడినవి. అందరూ కన్నులకు వీణులకు విందు గావించుకొనుచు ఆ ప్రారంభోత్సవమున ఆనందముగా పాల్గొనిది. ఈ సంఘటనను గురించి భవన్స్ జర్నల్ ఈ విధముగా వ్యాఖ్యానించెను. మోక్ష ఆనందమునందించు మహోన్నత సైరమమే. ఈ భవన్ జనరల్ అని ఒక మ్యాగజైన్ అమ్మా, పేరు విన్నారా ఎవరైనా? మీరు కాదు, ఎవరైనా అడుగుతున్నాం. జనరల్ భవన్ జనరల్ మ్యాగజైన్ విన్నారా ఎవరైనా పేరు? విన్నాం సార్, విన్నామండి. విన్నా సార్. ఇప్పుడు మన టైంలో ఇప్పుడు ఒక చిన్నటి పోర్టబుల్ గా చిన్న పుస్తకం ఉండేది, బాగుండేది. ఓకే. మోక్షానందమునందించు మహోన్నత స్థాయిలున్న మహాపురుషుడు. యాజమాన్యము, కార్మికుల పరస్పర సంబంధముల విషయము ప్రస్తావించుట ఈ ప్రాపంచిక విషయమునకొక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చేకూర్చినట్లయినది. 1971వ సంవత్సరము జనవరి 1వ తేదీన ఒక పారిశ్రామిక సంస్థ యొక్క ఆవరణలో నాడు బాబా చేసిన ఉపదేశము నేటి యావత్ భారత దేశమునకంతకు ఒక సందేశము. శ్రామికులు తమ విద్యుక్త ధర్మములను సక్రమముగా నెరవేర్చినప్పుడు ఉత్సాహముగా వారి హక్కులు దక్కించుకొనుట న్యాయము. అదే విధముగా యజమానులు తమ ఉద్యోగస్తుల యొక్క యోగక్షేమములు దృష్టిలో ఉంచుకొనుటయే కాక శ్రామికుల బిడ్డలకు కూడా సరి అయిన సదుపాయములు కలిగించి ప్రోత్సహించి వారిలో సచ్చీలము, సత్ప్రవర్తన పెంపొందించుట వారి ధర్మము. ఇది బాబా ఆనాడు చేసిన ప్రబోధము.
ఈ ధర్మము అన్ని సంస్థలకు అన్వయిస్తుంది. శ్రామికులు వేరు, యజమానులు వేరు అని కాదు. అందరిని, శ్రామికుల బిడ్డల్ని చక్కగా చూసుకుంటే వారిలో సచ్చీలత, సత్ప్రవర్తన ఉంటుంది అని స్వామి ఆ రోజు అందరికీ చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. సమరస భావమునకు ప్రేమ ప్రధాన సూత్రము. భగవంతుని దరికి చేరు మార్గమునకు సత్కర్మ, సదాచారము, సద్విద్య అనునవి 3 ఘట్టములు. బాబా మాటలలో చెప్పవలనన్న ఆనందమనున్నది శాంతి, ప్రేమలతో నిండిన క్షేత్రములలోనే అంకురించును. బాబా మాటల్లో చెప్పాలంటే ఆనందము, శాంతి అనేదే అంకురిస్తుంది, క్షేత్రంలో అంకురిస్తుంది అని చెప్తున్నారు. అంటే మన శరీరం, మన మనసులో ప్రేమ, శాంతి ఎప్పుడు ఉండాలి. పవిత్ర ప్రేమను అమూల్య ఫలముగా జీవిత వృక్షము ప్రసాదించును. మధురమైన ఫలముల ఉపరితలము చేదుగా ఉండును. జీవిత ఫలము కూడా అత్యాస, కోపము, మమకారము, అహంకారము, ద్వేషము, అసూయ అను 6 చేదు పొరలతో కప్పబడి ఉంటుంది. మనిషి యొక్క ఎలా ఉంటుందో స్వామి తెలియజేస్తున్నారు. ఆ అహంకార, మమకారాలు, ద్వేషము, అసూయ అనేది కప్పబడి ఉంటుంది అని చెప్తున్నారు. ఆ త్రొక్కలను ఒలిచినప్పుడే ఆ ప్రేమ ఫలమును భుజించి జీర్ణించుకోగలుగుదుము. ఆంతర్యమునందున్న ఈ ప్రేమ ఫలమును అన్వేషించి అందుకున్న వారే శాంతి, ఆనందములు పొందగలరు. మనలో ఉన్న అసూయ, ద్వేషాలను తొలగించుకుంటేనే మనము శాంతి, ఆనందాలని పొందగలము. తన ఎందే ఉన్న ఆ ప్రేమ నిధిని సేకరించి అందరికీ పంచిపెట్టు ప్రక్రియనే సాధన అందురు. సాధన ద్వారా ఏ పని అయినా చేయగలము. వివిధ సంపదలు, ఆస్తులు, అధికారములు, పేరు ప్రఖ్యాతులు అంత విలువైనవి కావు. ప్రేమ అనే అమూల్య ఐశ్వర్యం మానవుని జీవిత సర్వస్వము. ప్రేమ శూన్యమైన హృదయము గాఢాంధకారమయమైన శిథిల మందిరము వంటిది. ప్రేమ అనేది లేకపోతే హృదయం కూడా గాఢాంధకారమైన శిథిల మందిరము అని చెప్తున్నారు. అందు దుశ్చింతలను, గబ్బిలములు నివసించును. అశాంతియను దుర్వాసన కది ఆలవాలము కాగలదు. అది అంటే చెడ్డ ఆలోచనలు గబ్బిలాల్లాగా మా చుట్టూ ఇంటి పేరు సుగంధం వారు ఇంట్లో గబ్బిలాల కంపు అని చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు. అంటే గబ్బిలాలు ఉంటే విపరీతమైన చెడు వాసన వస్తుంది అని చెప్పేవారు. దాని గురించి స్వామి తెలియజేస్తున్నారు. ప్రేమ అనేది జ్యోతి హృదయమును నిండిన దుశ్చింతలు మటుమాయమై శాంతి నెలకొలును. ఇక్కడ కమానీ కర్మాగారములో పనిచేయు వేలాది మంది కార్మికులు చేరి ఉన్నారు. పారిశ్రామిక, వ్యావసాయిక, వాణిజ్య, రాజకీయ, రాజ్యాంగ పాలనా క్షేత్రములు 5 మానవ సమాజములకు ముఖ్యమైనవి. ఇవన్నీ ఆరోగ్యముగా సమరస భావము కలిగి ఉన్నప్పుడే మానవాళి శాంతి, అభ్యుదయములతో మనగలదు. ఈ 5 శాఖలు పరస్పరానుబంధమును గ్రహించు సమిష్టిగా ప్రేమతో వ్యవహరించినచో ఈ దేశమే కాక ఈ ప్రపంచమే నిత్యమును పండుగలు జరుపుకొనవచ్చును. పారిశ్రామికము, వాణిజ్య రంగాల్లో ఈ 5 కూడా పరస్పర అనుబంధంతో ఉంటే, ప్రేమతో వ్యవహరిస్తే ఎక్కడైనా ఏ విధమైన చక్కగా మనం అన్ని పండుగలను నిర్వహించుకోవచ్చు, జరుపుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ నేడు అట్టి ప్రేమ సూత్రముపై ఆధారపడిన పరస్పర సహాయ సహకారములు లేవు. ప్రతి రంగంలో రాజకీయ కుతంత్రములు, ముఠా రాజకీయాలు. అందుకే దేశమున రాను రాను అశాంతి అధికమవుతున్నది. ప్రజలు భవిష్యత్తును గురించి భయాందోళనకు గురియగుచున్నారు. ఏదైనా ప్రేమతో చేస్తే, ప్రేమ సహాయ సహకారాలు ఉంటే జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో అలాంటిది జరగట్లేదు. ఎక్కడ చూసినా ముఠా రాజకీయాలు, ప్రజల భవిష్యత్తు కూడా అంధకాలంలో
మునిగిపోతూ ఉండి వాళ్ళందరూ చాలా ఆందోళనకి గురి అవుతున్నారు అని చెప్తున్నారు. ఉద్రేకములు ప్రకోపములు మంటల వలె పైకి ఎగుచున్నవి. తాను సంస్థలో ఒక భాగమని అధికారపూర్వకముగా ప్రకటించుటకు ముందు తన పాత్రతను తీర్చి ఆత్మ పరిశీలన చేసుకొనవలెను. అట్లు కాక ఈనాడు తమ విద్యుక్త ధర్మములను బాధ్యతలను అలక్ష్యము చేసి తమ అధికారములు హక్కులు అనుచు ఉద్రేకము చూపుట పరిపాటైనది. ఈనాడు బాధ్యతల పట్ల నిర్లక్ష్యము, హక్కుల పట్ల మక్కువ కనపడుచున్నది. బాధ్యతలు అంటే బాధ్యత చేయాలంటే అమ్మో నేను ఈ బాధ్యత చేయగలనా, నాకు ఈ వద్దులే అని ఆలోచిస్తారు, కానీ హక్కు కోసం మాత్రం చాలా చక్కగా పోరాడుతున్నారు. బాధ్యతల మీద నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. అలానే మనము చేసే పని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. మొన్న సెల్ఫ్ ఆడిట్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఆత్మ పరిశీలన చేసుకొని ఏ పని చేస్తున్నా మనస్పూర్వకంగా మనం చేయగలమా లేదా అని మనం ఆలోచించుకొని మనస్ఫూర్తిగా మనం చేయగలము, ఆత్మ పరిశీలన చేసుకొని ఆ పనిని చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అను పవిత్రమైన అంశములను హృదయములో నింపుకుని ఉద్యోగులు తమ తమ విద్యుక్త ధర్మములను బాధ్యతలను దైవారాధన వలె భావించి సక్రమముగా నెరవేర్చవలెను. అప్పుడే మన హక్కులు అధికారములు ధర్మబద్ధమైనవగును. ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి వర్తించిన ఎడల తాను ఆనందముగా ఉండుటయే కాక సహజమున ఆనంద శాంతులు నెలకొల్పుటకు దోహదము చేసినట్లగును. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అనేది మన మనసులో ఎప్పుడు నేర్పించుకుంటే మనం ఆనందంగా ఆ పనిని చాలా చక్కగా చేస్తాము. ప్రతి వ్యక్తి అలానే ఆలోచించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. కమానీ కంపెనీ వారు ట్రాన్స్మిషన్ స్తంభములు తయారు చేయుచున్నారు. ఇందులో పాల్గొను ప్రతి వ్యక్తి తన పనిని తాను సక్రమముగా జాగ్రత్తగా చేయవలసి ఉన్నది. అప్పుడే స్తంభము పటిష్టముగా నిరపాయకరముగా ఉండగలదు. ఇది అందరి యొక్క ఉమ్మడి బాధ్యత. ఇందు ఏ పని ముఖ్యమైనది అని నిర్ణయించుట అసాధ్యము, అవాంఛనీయము. అన్ని పనులు అవసరమైనవే, ముఖ్యమైనవే. ఈ పని ముఖ్యమైనది, అది కాదు అను భావము కార్మికుల మధ్య పరస్పర మనస్పర్ధలకు, తద్వారా ద్వేషములకు దారి తీస్తున్నది. ఏదైనా మనం అక్కడ టవర్స్ నిర్వహిస్తున్నారు, టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు, దాని గురించి ఆ టవర్స్ తయారు చేయటం, ఆ టవర్స్ తయారు చేయటంలో అందరూ ఇది మన పని, మనందరము కలిసి చెయ్యాలి అనే ఆలోచన ఉంటే ఆ పని సక్రమముగా చేయగలము. కానీ ఇది నా పని కాదు, ఇది ఇంకోళ్ళ పని, నేను ఆ పని చెయ్యను అంటే వాళ్ళ మధ్య పరస్పరము ద్వేషాలకు కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పేదము. ఒక పాఠశారికి దారిలో ఒక ఫల వృక్షము కనపడినది. అతని కండ్లు పక్వమైన పండ్లను చూచినవి. అవి తినిన రుచిగా ఉండునని, ఆకలి తీరునని మనస్సు చెప్పినది. చెట్టు వద్దకు అతని కాళ్ళు తీసుకు వెళ్ళినవి. నడుమును వంచి నేలపై ఉన్న రాయి వైపు చెయ్యి వెళ్ళినది. వేళ్ళు ఆ రాతిని పట్టుకున్నవి. భుజకండరముల సహాయముతో చెయ్యి ఆ రాతిని చెట్టు మీద ఉన్న పండ్ల వైపు విసిరినది. ఒక పండు కింద పడినది. తరువాత కాళ్లతో నడిచి చేతితో పండును అందుకొని నోటికి అందించగా పండ్లు నాలుక సహాయంతో నమిలినవి. ఆ పదార్థమును గొంతుక కడుపులోనికి పంపినది. ఇప్పుడు జరిగిన మొత్తము ప్రక్రియలో ఏది ముఖ్యము? చాలా చక్కటి ఉదాహరణ. బాటసారి వెళ్తాము, అక్కడ చక్కటి పక్వానికి వచ్చిన పండ్లు కనపడితే ఆయన ఆకలి ఉంది, ఆకలి వల్ల ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం, ఆయన దొరికిన రాయిని తీసుకొని చక్కగా కొట్టడం,
ఆ రాయి తీసుకుని ఆ పండుని చక్కగా ఆరగించారు. దానికి ఏది ముఖ్యము అని చెప్పి ఆ ప్రక్రియలో మొత్తం ఏది ముఖ్యము అని స్వామి అడుగుతున్నారు. ఏ శరీర భాగము ముఖ్యమైన పని చేసినది? ఆయా అవయములన్నీ సకాలములో అవసరమైనంత వరకు సహకరించవలనే కదా చెట్టు మీద ఉన్న పండు పొట్టను చేరి ఆకలి తీర్చినది. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఉపయోగించడం వల్ల అతని ఆకలి చాలా చక్కగా తీరినది అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఏ పని చేసినా అన్ని ఆలోచించి అన్నిటితోనూ అందరూ కలిసి చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అందుచేత ప్రతి ఒక్క కార్మికుని ఇందులో ఏ అంగము ఏ కార్యము చేయకపోయినను ఫలితము దక్కెడిది కాదు. అందుచేత ప్రతి ఒక్క కార్మికుని ఈ పరిశ్రమలో బాధ్యత పంచుకును ఒక భాగస్వామిగా గౌరవించవలను. అందరి యందు దైవం ఉన్నాడని, అందరూ సమానముగా ప్రేమకు పాత్రులమేనని భావించి చరించవలను. అదే వ్యక్తికి సమాజమునకు ఆనందమునందించు సాధన. ప్రతి వ్యక్తి తన జీవితమును సార్థకము చేసుకున్నటకు శక్తి వంచన లేకుండా తన విద్యుక్త ధర్మమును తాను నెరవేర్చవలను. మానవ రూపమున జన్మించినందుకు విధి నిర్వహణ ద్వారా నీ రుణము తీర్చుకొనవలను. తినుటకు త్రాగుటకు ఈ ప్రపంచమునకు మనము రాలేదు. మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఏమి చేయాలో మన విద్యుత్ ధర్మను చక్కగా నిర్వర్తించాలి. అంతేగాని తినటానికి తాగటానికి ఈ ప్రపంచానికి మానవుడు రాలేదు. జీవించుటకు మనము తిని త్రాగవలను కానీ తిని త్రాగుటకు జీవించరాదు. మనమందరము ప్రేమ మార్గము ద్వారా అత్యున్నతమైన గమ్యమును చేరవలసి ఉన్నది. అదే భగవద్ దర్శనం. మానవ జన్మ ఎత్తినందుకు మన శరీరమును శక్తిని ప్రావీణ్యతను ఇట్టి గమ్యము చేరు నిమిత్తము ఉపయోగించటయే మనకు ఉత్తమ కర్తవ్యము. అయితే ఒక ప్రశ్న అడగవచ్చు, భగవంతుడు ఎవరు? అతడు ఎక్కడుండును? ఎవరైనా చూచిరా? దీనిని వివరించటకు ఒక కథ ఉన్నది. కాషాయ వస్త్రములు ధరించిన ఒక సన్యాసి నిరీశ్వరవాదులకు ప్రసిద్ధికెక్కిన ఒక గ్రామము వెళ్ళెను. ఒక సన్యాసి అక్కడంతా వ్యతిరేకంగా వాదిస్తూ ఉంటారట. అలాంటి గ్రామానికి ఆయన వెళ్ళారట. అతని దుస్తులు చూడగానే అతనిని హేళన చేయుటకు ఒక గుంపు చేరినది. అందు ఒకడు అతనితో, మాకు భగవంతుణ్ణి చూపించగలవా అని ప్రశ్నించెను. అట్లే చూపించదను అని చెప్పి తన అలసట తీర్చుకున్నటకు కొంచెం పాలు తెప్పించమని వారిని కోరెను. పాలు తెచ్చి ఇవ్వగా ఆ పాత్రను చేతులతో ఉంచుకొని తదేక దృష్టితో ఆ పాల వైపు చూడసాగాను. విసుగు చెంది పాల వైపు ఎందుకంతసేపు చూచుచున్నావని అడిగిరి. చాలా చక్కటి కథ, మనందరికీ తెలిసిందే. సాయిరాం స్వామి చాలా చక్కగా మళ్ళీ తెలియజేస్తున్నారు. ఒక సాధువు వెళ్ళటం, దేవుణ్ణి చూపిస్తారా అని అడిగితే ఒక నాకు పాలు తీసుకుని ఇమ్మంట. ఆ పాలను ఆయన తదేక సృష్టితో చూస్తుంటే వాళ్ళందరికీ విసుగు చెంది, ఏంటి పాలను ఇంతసేపు చూస్తున్నావు అని అడుగుతున్నట్ట. పాలలో వెన్న ఉందుదందురు కదా, అది ఎక్కడ ఉన్నదో చూచుచున్నాను అని అతడు సమాధానం ఇచ్చెను. అతడు వెర్రివాడన్న ఉద్దేశముతో, ఈ మాత్రము తెలియదా? పాలు కాచాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, పెరుగు కావాలి, అప్పుడు ఆ పెరుగును చిలిచి వెన్నను వేరు చేయాలి, అప్పుడు వెన్న కనపడుతుంది అన్నాడు అందులో ఒకడు పరిహసిస్తూ. అదే మీ ప్రశ్నకు సమాధానము. పాలలో వెన్నెవలే అతడు సర్వవ్యాపి. మీరు భగవంతుని చూడవలన అనేక సాధనలు చేయాలి, అప్పుడు కనబడి, ఇప్పుడు కాదు అని అతడు జవాబు చెప్పెను. మీకే పాలు ఎలా కనపడతాయి? పాలు కాచాలి, అవన్నీ తోడేయాలి, పెరుగు అవ్వాలి, దాని నుంచి చిలకాలి, అప్పుడు కదా వెన్న వస్తుందంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అదే.
భగవంతుడిని చూడాలంటే ఆయన సర్వవ్యాపి, మీరు అనేకమైన సాధనలు చేయాలి అని చెప్పి జవాబు చెప్పారట. సాధనకు ప్రధానమైనది ప్రేమ. ప్రేమ రహితమైన సాధన ద్వారా కనుబడినది దైవము కాదు, దయ్యము. దీనిని మరికొంత వివరించెదను. ఇప్పుడు బొంబాయి ఆకాశవాణి వారు ప్రసారము చేయుచున్న శబ్ద తరంగములు గాలిలో ఉన్నవి. ఏదే సమయములో ఢిల్లీలోను ప్రపంచములో మరెన్నో కేంద్రముల వారు ప్రసారము చేయుచున్న శబ్ద తరంగములు కూడా ఈ గాలిలో ఉన్నవి. కానీ వాటిని మనము వినలేము, చూడలేము. మన వద్ద రేడియో ఉన్నట్లయితే ఏ కేంద్ర ప్రసారమును వినదల్చితిమో ఆ కేంద్రము వైపు ముల్లి త్రిప్పిన ఆ కేంద్రము నుండి వచ్చు తరంగములు వినగలుగుదుము. అది సంగీతము కావచ్చు, వార్తలు కావచ్చు, మరి ఏ కార్యక్రమమైనను కావచ్చు. ఇప్పుడు రేడియో అన్నది తెలిసిన పిల్లలు లేరు. అలాంటి ఇళ్ళు కూడా చాలా తక్కువగా ఉండేవి. మా చిన్నప్పట్లో అయితే చాలా చక్కగా మేము రేడియో పెట్టుకొని వినేవాళ్ళము. ఆ శబ్ద తరంగాలు, వివిధ భారతి అని చాలా ప్రోగ్రామ్స్ వచ్చేవి. అవన్నీ చక్కగా విని ఆనందించే వాళ్ళము. అలానే సంస్కృత వార్తలు కూడా వచ్చేవి. అవన్నీ చక్కగా చూస్తూ వినేవాళ్ళము. ఇప్పుడైతే తెలియదు అని చెప్పి అనుకుంటున్నాను సాయిరాం. ఆ కేంద్రమును వైపు, ఏ కేంద్రం వైపు తిప్పితే ఆ ముళ్ళు ఆ కేంద్రంలో వచ్చే వార్తల్ని మనకు చక్కగా తెలియచేస్తుంది. ఆ శబ్ద తరంగాల్ని మనం వినగలుగుతాము అని చెప్తున్నారు. అది సంగీతం కానీ ఏ కార్యక్రమం వినా కానీ. ఇక్కడ అక్కడ అంతటా ఉన్న భగవంతుణ్ణి మంత్రముల ద్వారా స్పష్టముగా గుర్తించవచ్చును. రేడియో యంత్రముతో కేంద్రము వైపు శృతి చేసినట్లే మంత్రముతో ప్రేమయను కేంద్రముపై ముళ్ళు నుంచినప్పుడు గాలి అంతటా వ్యాపించిన శబ్ద తరంగములను వినగలిగినట్లే సర్వవ్యాపకుడైన భగవంతుని కనుగొనగలము. సరి అయిన కేంద్రము వైపు జాగ్రత్తగా ముళ్ళు తిప్పి న్యూస్ వినదలుచుకున్న వినవచ్చును, లేదా వినబడినది న్యూస్ కాదు, న్యూసెన్స్. మనము ఏ పని చేసినా ఏది విన్నా మంచి ఆలోచనతో మంచి పనితో చేస్తే, మంచిగా వింటే అది న్యూస్ అవుతుంది, లేదంటే అది న్యూసెన్స్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. అదే విధముగా ప్రేమ అను కేంద్రము వైపు మంత్రమును ప్రయోగించిననే దైవమును కనుగొనవచ్చును. లేని ఎడల కనబడినది దయ్యము. ప్రేమ ద్వారా భగవంతుణ్ణి మనము తెలుసుకోవచ్చు, లేదు అంటే అది దయ్యముతో సమానము అని చెప్పి చెప్తారు. ఓం శ్రీ సాయిరాం. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా విన్న శ్రోతలందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, యదక్షర పదభ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్ తత్సత్యం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేశ్వర కరోమి యచ్చ సకలం పరస్మై నారాయణాయేతి సర్వం శ్రీ సత్య సాయి పరబ్రహ్మార్పణమస్తు. సాయిరా. చాలా బాగా చదివారు ఇద్దరు వాళ్ళు. వెరీ నైస్. ఈరోజు ప్రాశస్త్యం గురించి ఒక 5 నిమిషాలు తెలుసుకుని కంక్లూడ్. నేను ఆల్మోస్ట్ 4 సార్లు చెప్పాను ఇప్పటికి, 5వ పర్యాయం అనుకుంటా. ఓం కుసుమపుత్రి చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. అమ్మవారు ఈరోజు ఆత్మత్యాగం చేసిన రోజు. వేంగి అనే దేశం ఉండేది, వాళ్ళకి రాజ్యం వేంగి రాజ్యం అనమాట. కుసుమశ్రేష్ఠి రాజు అన్న వైశ్యుడు అనమాట. ఆ ప్రాంతం అంతా విష్ణువర్ధనుడు, ఈ ఆల్సో కాల్ విమలాదిత్య మహారాజ్ అనే అధీనంలో ఉండేది. ఈ మధ్యనే వైశ్యులు అంటే ఎవరో ఒక బ్యూటిఫుల్ నేరేషన్ పెట్టాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ క్యాస్ట్. క్రీస్తు శకము 10-11 శతాబ్దాలలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరగణాలు, పెనుగొండని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి అవతల,
దాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు. ఆయన భార్య పేరు కుసుమాంబ. వాళ్ళ ఆరాధ్య దైవము నాగేశ్వర స్వామి అంటే శివుడు. పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. క్వైట్ న్యాచురల్ ఏంటంటే పెళ్ళైన 6 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. సో రాజ్యానికి వారసులు లేదని వాళ్ళు బాధపడుతునేవారు. జడన్ సో మెనీ ప్రేయర్స్ నోములు. సో వాళ్ళ కులగురువు భాస్కరాచార్యులు. సో అప్పుడు దశరథ మహారాజు చేసిన పుత్రకామేశ్వర యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్రమైన కాలంలో వారు ఆ యాగాన్ని చేయడం జరిగింది. యజ్ఞఫలం వచ్చింది, సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. ఆ విధంగానే ఆవిడ గర్భస్థి కావటము, డిఫరెంట్ కోరికలు, ఉత్తమ సంతానం స్వామిలాగానే ఇండికేషన్స్. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్ర కన్యా రాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మ ఇచ్చింది. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు. అబ్బాయికి విరూపాక్షుడు అమ్మాయికి వాసవాంబ నామకరణం. సో పిల్లవాడు కనుక వాడు ఫ్యూచర్ రాజు కావాల్సిన లక్షణాలు చూపించాడు. ఈ వాసవి అన్ని రకాల కళలు నేర్చుకుని సంగీతం, తర్కశాస్త్రం ఇంట్రెస్ట్ చూపించేది. ఆ గురువుగారు భాస్కరాచార్యుల యొక్క శిక్షణలో వేదాలు, గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము అన్ని విద్యలు నేర్చుకున్నాడు విరూపాక్షుడు. ఈ అమ్మాయి మిగిలిన కళల్లో పేరు తెచ్చుకుని తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఆ విష్ణువర్ధన్కి విరూపాక్షుడు యుక్త వయసు రాగానే ఆలేరు అని తెలంగాణ జిల్లా అనమాట. ఆలేరు స్టేషన్ కూడా ఉంటుంది. శ్రేష్ఠ కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. నేచురల్ గా త్వరలో మీ ఇంట్లో ఒక అమ్మాయి వివాహం కూడా అవుతుంది అంటుంటారు వచ్చిన వాళ్ళు ఇద్దరుంటే. విష్ణువర్ధన్ రాజ్య విషయంలో బాగా పెనుగండగా వచ్చేసి ఈ కుసుమశ్రేష్ఠ ఆహ్వానం పలికాడన్నమాట. ఆ విష్ణువర్ధన్ దృష్టి ఈ వాస్తవంపై పడింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంటారు కదా, ఆమె లేకుండా తను బతకలేదని భావించి వివాహం అని డిసైడ్ చేసుకున్నాడు. గెట్ ద ఇన్ఫర్మేషన్ అని మంత్రిని పంపించాడు. విష్ణువర్ధన్కి ఈ కుసుమశ్రేష్ఠికి చాలా బాధ వేసింది. ఈ సెట్ను అని కాదని లేడు. కారణం రాజుగారు. ఎందుకంటే అప్పటికే రాజుకు పెళ్ళి అయింది. అందులో వయసులో పెద్దవాడు, కులాల్లో డిఫరెన్స్ ఉంది. ఈ గాట్ లాట్ ఆఫ్ టెన్షన్, ప్రెషర్. సో అందరూ ఏమన్నారు, లీవ్ ద డెసిషన్ టు వాసవికి వదిలేసామని చెప్పారు. ఆ అమ్మాయి ఏమిందంటే నాకు ఈ వరల్డ్ విషయాలతో సంబంధం లేదు, నేను జీవితాంత కన్యగానే ఉండిపోతాను చెప్పేసింది. సేమ్ వాజ్ కన్వర్ట్ టు విష్ణువర్ధన్ కింగ్. యాంగ్రీ, కోపం వచ్చింది. ఎట్లయినా సరే తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. వీళ్ళు అప్పుడు ధైర్య సాహసాలు కలవారు వైశ్యులు. సామధాన భేద దండోపాయాలతో సేన తిప్పికొట్టారు. సో డిసైడ్ టు హ్యావ్ ఫర్ ఆత్మ బలిదాన. గోదావరి నది ఒడిన బ్రహ్మకుండ ఉన్న పవిత్ర స్థలంలో ఒక 101 అగ్నిగుండాలను ఏర్పాటు చేసుకున్నారు. పండగ వాతావరణం. ఒక 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి వాడు రెడీ విత్ మీ అని అడిగింది ఆవిడ. ఎవరైతే మనస్ఫూర్తిగా ఉన్న వాళ్ళు ఇలాంటి బలవంతం లేదు చెప్పింది. ఓకే, బట్ నువ్వు దేవుని అంశం అంటున్నావు కదా, నీ నిజ రూపం చూపించమని కోరారు. దెన్ హ్యాస్ షోన్ హర్ తన టోటల్ బ్యూటీ. దేదీప్యమానంగా చూపించింది. ఒక పరాశక్తి.
నేను పరాశక్తి అని ఆర్యమదేవి యొక్క అవతారం అని కూడా చెప్పాను. రిస్టోర్ ధర్మ, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకే, ఆ విష్ణువర్ధన్ అంతం చేసేందుకే నేను వచ్చాను కూడా చెప్తాను. జస్ట్ లైక్ సతీదేవి. సో సాక్రిఫైస్ లైక్ దట్. దేశభక్తి గురించి, నిజాయితీ, సమాజ సేవ, సహనం గురించి. తర్వాత అతను యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది రాజ్యం అంతటా. సో మిగిలిన మంచి వాళ్ళు ఫాలోవర్స్, జరిగిందే జరిగిపోయింది, ఇక రక్తాన్ని ఆపుదాం అని చెప్పి దే మేడ్ కాంప్రమైజ్. సో కెన్ కన్స్ట్రక్ట్ ఫ్యూచర్. అయిపోయేది అయిపోయింది, ఇక భవిష్యత్ ఇంకా నో కంటిన్యూ, షుడ్ నాట్ కంటిన్యూ వార్. సో పెనుగొండ క్షేత్రంగా 102 శివలింగాలు ప్రదర్శించారు ఆ రోజు. సో పెనుగొండ ఇది ఫేమస్ ప్లేస్. ఈ వాసవాంబిక శ్రీపాద శ్రీవల్లభుల సోదరి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.